వర్క్ స్పేస్‌లో హత్యాచారం. గత కొన్ని రోజులుగా ఎటు చూసినా ఈ వార్తే కనబడుతోంది. గుండె బరువెక్కుతుంది అనే మాట చాలా తక్కువ. ఇండిపెండెన్స్ డే కూడా ఎంతో భారంగా గడిచిన సందర్భం. ఒక వుమెన్‌గా ప్రతి వుమెన్ ఇదా ఇండిపెండెన్స్ అంటే అని బాధపడ్డ సందర్భం. ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి ఒక స్టేజ్‌కొచ్చిన అమ్మాయిని అతి దారుణంగా హింసించి ఈ లోకం నుంచి పంపించేశారు. దీని గురించి ఏం మాట్లాడాలి? రక్తం మరిగిపోతున్నా ఏం చేయలేని పరిస్థితి. ఇలాంటి ఇన్సిడెంట్‌కి కూడా రాజకీయ రంగు పులుముకోవడం దౌర్భాగ్యం. నిందితులు మీ వాళ్ళంటే మీ వాళ్ళంటూ కొట్టుకుంటున్నారు రాజకీయ పార్టీలు. ఓవైపు కాలేజ్ యాజమాన్యమే ఇదంతా చేయించింది అనే వార్తలు. మరోవైపు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌కి సంబంధించి ప్రచారం జరుగుతున్నదంతా నిజం కాదంటూ పోలీసులు ఖండించారు. ఎన్నో డిమాండ్ల మధ్య ఈ కేసుని సీబీఐకి అప్పగించారు. అయినప్పటికీ కూడా ఇంచు ముందుకెళ్లలేదు ఈ కేసు. దేశమంతా భగ్గుమంటున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. ఎట్టకేలకు ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారించబోతోంది. నిందితులకి ఖచ్చితంగా ఉరిశిక్ష పడాలి. రండి అందరం ట్యాగ్ చేద్దాం. సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు వెళ్లేదాకా ఉరిశిక్ష పడాలి నిందితుడికి అని అందరూ ట్యాగ్ చేయండి.